జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపింది. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ షాకీర్ నుంచి 15,000 రూపాయలతో ఏసీబీ అధికారులకి పట్టుబడ్డారు. భరత్ అనే వ్యక్తి కారుణ్య నియామకాల్లో భాగంగా బిల్ కలెక్టర్ ఉద్యోగం పొందాడు. అయితే ఇటీవల ఆయన ఉద్యోగం రెగ్యులర్గా మారింది. తన సర్వీస్ బుక్ కొరకు నమోదు చేయాలని గత 2 నెలలుగా షాకీర్ని కోరుతున్నాడు. 20,000 రూపాయలు చెల్లిస్తేనే సర్వీస్ బుక్ నమోదు చేస్తానని చెప్పడంతో 15,000కి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో భరత్ ఏసీబీ అధికారులని ఆశ్రయించాడు. బిల్ కలెక్టర్ వద్ద నుండి 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి షాకీర్ని రిమాండ్కు తరలించారు. నిర్మల్ మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ విధులు నిర్వహిస్తున్న నేను రెగ్యులరేషన్ చేసినందుకు సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయడానికి ఆర్డర్ కాపీని 20,000కు గాను నన్ను షాకీర్ ఖాన్ జూనియర్ అసిస్టెంట్ డిమాండ్ చేశాడు. 20,000కు 20,000 10,000కు ఒప్పుకున్నాడు. 15,000కు ఒప్పుకున్నగా నేను ఏసీబీ ఆశ్రయించాను. అంటే ఏసీబీ ఆశ్రయించగానే ఏసీబీ వాళ్ళు వచ్చి రెడీ చేసి పేరు భరత్. నేను నిర్మల్ మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తాను.